అక్టోబర్ 25 మనిషిలోని తిరుగుబాటుదారుడు. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7 నుండి 13 వరకు. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. రోమా 7:8. కొత్తగా రంగు వేసిన బెంచీలను చూస్తూ నేను లింకన్ పార్క్లో నిలబడి ఉన్నాను. అప్పుడు నేను ప్రతి బెంచ్ మీద తాకవద్దు అనే ఓ సూచన ఉండటం గమనించాను. నేను చూస్తుండగానే ఎంతో మంది కావాలని చేయి చాపి ఆ తడి పెయింట్ను తాకారు. ఎందుకంటే ఆ సూచన తాకవద్దని చెప్పింది గనుక. ఒకవేళ ఓ పిల్లవాడికి నీళ్ల దగ్గరికి వెళ్ళవద్దని చెప్తే ఆ చిన్నారి సరిగ్గా అదే పని చేస్తాడు. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. రోమా 8:7. నియమ నిబంధనల ప్రకారం జీవింప ప్రయత్నించే విశ్వాసులు వారి ధర్మశాస్త్ర పరాయణత్వ వ్యవస్థ కేవలం మరిన్ని కోరికల్ని రేకెత్తించి మరిన్ని పాప సమస్యల్ని సృష్టిస్తుందని తెలుసుకుంటారు. గలతీయలోని సంఘాలు ధర్మశాస్త్ర పరాయణత కలిగి ఉండేవి మరియు వారికి అన్ని రకాల సమస్యలు ఎదురయ్యాయి. మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి అని పౌలు వారిని హెచ్చరించాడు. గలతీ 5:15. వారి ధర్మశాస్త్ర పరాయణత వారిని మరింత ఆత్మీయంగా మార్చలేదు, అది వారిని మరింత పాపులుగా చేసింది. ఎందుకంటే ధర్మశాస్త్రం మానవ నైజంలోని పాపాన్ని రేపుతుంది. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ కుతూహలాన్ని రేపే లేక మీ ఆసక్తిని ఆకర్షించ ప్రయత్నించే కొన్ని నిషిద్ధ విషయాలు ఏవి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.